సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పిల్లల హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. వివాహేతర సంబంధం కారణంగానే భర్త పిల్లలను చంపేయాలని భార్య రజిత ప్లాన్ చేసినట్టు విచారణలో పోలీసులు తెలిపారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్న చెన్నయ్య, లావణ్య దంపతులకు 3 పిల్లలున్నారు. లావణ్య ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అయితే ఇటీవల జరిగిన 10వ తరగతి గెట్ టుగెదర్ పార్టీలో పాత ప్రియుడితో లావణ్య కనెక్ట్ అయింది. దీంతో అతడితో కలిసి ఉండాలన్న కోరికతో లావణ్య స్కెచ్ వేసింది. భర్త పిల్లల్ని చంపేసి లవర్తో ఎంజాయ్ చేయాలనుకుంది. ప్లాన్లో భాగంగా గత నెల 27 రాత్రి అందరూ కలిసి భోజనం చేసే సమయంలో పెరుగులో విషం కలిపింది. భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిని డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 11 గంటలకు చెన్నయ్య వచ్చి చూసేసరికి పిల్లలు 3 మృతి చెందారు. రజిత మాత్రం కడుపు నొప్పిగా ఉందంటూ నాటకం ఆడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ముందుగా చెన్నయ్యను అనుమానించిన పోలీసులు చివరికి తల్లే నిందితురాలిగా తేల్చారు. ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అమీన్పూర్ పిల్లల హత్య కేసులో ఎటికేలకు పోలీసులు పూర్తి వివరాలతో సహా ఈ కేసుని ఛేదించారు. దీంట్లో ఈ హత్యకు ప్లాన్ చేసి ఈ డ్రామా అంతా కూడా క్రియేట్ చేసింది తల్లి మహానటి అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి రజిత ఈ ప్రధాన నిందితురాలు. రజిత సొంత భర్తతో పాటు ఈ పిల్లలందరూ కూడా చంపేటువంటి ప్రయత్నం చేసింది. ఆ రోజు భర్త పెరుగులో కలిపినటువంటి విషయం అన్నం తినకుండా ఆ పెరుగన్నం 3 పిల్లలు తినడంతో వీరందరూ కూడా వాంతులు విరోచనాలు అయ్యి ఘటనా స్థలంలోనే ఈ 3 పిల్లలు చనిపోగా మళ్ళీ ఈ వ్యవహారంలో తనపై డౌట్ వస్తుందేమో అన్న ఒక అనుమానంతో తనకు కడుపులో నొప్పి వస్తుందంటూ కూడా భర్తకు ఫోన్ చేసి తను ఒక డ్రామా క్రియేట్ చేసి ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నానంటూ కూడా పోలీసులను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. 3 పిల్లలు సాయికృష్ణ 12 ఏళ్లు, మధుప్రియ 10 ఏళ్లు, గౌతమ్ 8 ఏళ్లు. ఈ 3 పిల్లల్ని గత నెల 27వ తేదీన భోజనం చేసేటప్పుడు పెరుగులో విష పదార్థాలు కలిపి ఆ 3 పిల్లల్ని చంపి తన భర్తను కూడా చంపి తను ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ఈ వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నటువంటి కుటుంబాన్ని అంతా కూడా అంతం చేసేటువంటి ప్రయత్నం చేసింది తల్లి రజిత అంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ బయటపడింది. ఈ అంశాన్ని అంతా కూడా పోలీసులు పరిశీలించి రజితను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినటువంటి వెంటనే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే 10th క్లాస్ కి చెందినటువంటి విద్యార్థులు గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. ఆ స్నేహితుడితో కలిసి వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ వివాహేతర సంబంధాన్ని కంటిన్యూ చేసేందుకు ప్రయత్నంలో భాగంగా తన భర్తను తనకు సంతానంగా ఉన్నటువంటి ఆ 3 పిల్లలు అడ్డుపడతా ఉన్నారు. తన భర్తని ఈ భార్య నుంచి వదిలేసుకుంటే ఇక ఆ ప్రియుడితో కలిసి జీవితాంతం ఉండవచ్చు అంటూ కూడా పథకం వేసుకుని ఆ పథకం ప్రకారంగా రాత్రిపూట పెట్టినటువంటి భోజనంలో తనే విష పదార్థాలు కలిపి ఆ పిల్లలకు తినిపించి అనంతరం తన భర్తకు కూడా పెట్టి చెన్నయ్యను చంపి తను ఆ వివాహ సంబంధానికి ఎవరైతే అవతల వైపుగా ఉన్నటువంటి వ్యక్తితో తన వివాహేతర సంబంధం పెట్టుకోబోయింది అంటూ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మానవత్వం మంట కలిసిపోయింది. సొంత భార్యనే భర్తని చంపి పిల్లల్ని చంపి ఇతర వ్యక్తితో వివాహేతర సంబంధం కలుపుకోవడం కోసం అతనితో కలిసి ఉండేందుకు పెద్ద పథకం వేసి పోలీసులను డైవర్ట్ చేసి తను కూడా అన్నం తిన్నానని తనకు కూడా కడుపు నొప్పి వస్తా ఉంది. బయట వ్యక్తులు వచ్చి తమని ఈ రకంగా హత్య చేయబోయినారంటే కూడా తను నాటకాలు చేసి ఒక డ్రామా క్రియేట్ చేయడంతో ఆ డ్రామా అంతా కూడా ఫేక్ అని తెలిసినటువంటి పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉండి పిల్లల్ని చంపినటువంటి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. శివ, అయితే అత్యంత దారుణంగా కన్నబిడ్డల్ని ఈ రకంగా చంపేయడం అసలు ఏమనుకోవాలి? సమాజం ఎటు నుంచి చెట్టుపోతుంది అనుకోవాలి? రవితేజ, దీనికి సంబంధించి భర్త ఏమైనా రెస్పాండ్ అయ్యారా భార్య చర్యలకు సంబంధించి? ఒక పక్క మహిళలకు రక్షణ లేదు, మహిళలపైన అఘాయిత్యాలు పెరుగుతా ఉన్నాయి, మహిళల్ని హింసిస్తా ఉన్నారంటూ కూడా మహిళా సంఘాలు ఒక పక్కన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇదే మహిళలు కొంతమంది ఈ చెడు ప్రవర్తనకు అలవాటు పడి వివాహేతర సంబంధాలకు అలవాటు పడి బయట వ్యక్తులపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఇంట్లో ఉన్నటువంటి భర్త పిల్లలను ఎలాగైనా వీళ్ళని తప్పించాలి, వీళ్ళని హత్య చేయాలి, వీళ్ళ చంపాలంటూ ఒక ప్లానింగ్ ప్రకారంగా కొన్ని చోట్ల ఈ కేసులన్నీ కూడా ఇక్కడ నమోదు అవుతా ఉన్నాయి. తెలంగాణలో చాలా చోట్ల ఈ వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తున్నటువంటి వారందరినీ కూడా ఒకరొకరిని తొలగిస్తూ వాళ్ళ బాధనంతా కూడా తొలగించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు అమీన్పూర్ లో జరిగినటువంటి ఘటన మాత్రం అందరినీ
విషాదానికి గురి చేసింది. సొంత తల్లియే ఆ పిల్లల్ని చంపడము, సొంత తల్లియే ఈ భర్తను చంపడంపై మాత్రం ఘటన చూస్తూ ఉంటుంటే అసలు మానవత్వం మంట కలిసిపోయింది. సొంత చంపడంపై మాత్రం అమీన్పూర్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మహిళా సంఘాలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయి, ఎలా స్పందిస్తాయనేది చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ.